హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. దోసకాయ బర్మా కూర అన్నది నేను కేవలం మా ఇంట్లో విన్నాను. బయట ఎవ్వరూ ఆ పేరుతో పిలవటం నేను వినలేదు. పేరు ఏదైనా ఇది సింపుల్ దోసకాయ కూర. ఏ ఉల్లిపాయలు టొమాటోలు వేయకుండా చేసేది. చాలా కమ్మగా దోసకాయ పులుపు, ఉప్పు, కారం బ్యాలెన్స్తో ఎంతో రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా సింపుల్. మొదలెడదామా? రెసిపీ నేను వీడియో చివరిలో ఇచ్చాను. ముందు దోసకాయ బర్మా కూర చేయడానికి కావలసిన వస్తువులేంటో చూద్దాము. దోసకాయలు ఇక్కడ మేము చూపిస్తున్నది బెంగుళూరు దోసకాయ. ఇది సైజు పెద్దగా ఉంటుంది, పులుపు అసలు ఉండదు. బెంగుళూరులో ఇవే దొరుకుతాయి. కానీ తెలంగాణ కానీ ఆంధ్రాలో మంచి పసుపు రంగులో గుండ్రంగా ఉండే పుల్ల దోసకాయలు దొరుకుతాయి. మీకు అవి దొరికితే అవే తీసుకోండి. తిరగమాతకి వేరుశనగ నూనె, ఎండుమిరపకాయలు, పెద్ద ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. సీజనింగ్కి ఉప్పు, పసుపు, కారం. నెక్స్ట్ అసలు వంటకి ముందు చేయాల్సిన ప్రిపరేషన్ సంగతి చూద్దాము. దోసకాయలు చెక్కు తీసి 1 అంగుళం లేదా 1.5 అంగుళం సైజు ముక్కలుగా తరుక్కోండి. తిరగమాతలో వేయాల్సిన ఎండుమిరపకాయలు తొడిమెలు తీసి సగానికి విరవండి. ఇక చేయటం విషయానికి వస్తే ఒక మూకుడు తీసుకొని అందులో నూనె పోసి మంట మీడియం హైలో పెట్టుకోండి. నూనె వేడెక్కాక ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు డార్క్ మెరూన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి చిటపటలాడనివ్వండి. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి బాగా కలిపి మంట పూర్తిగా సిమ్లోకి మార్చి మూత పెట్టి దోసకాయ మగ్గనివ్వండి. మీ స్టవ్ మంట బాగా చిన్నదైతే దోసకాయ చక్కగా మాడిపోకుండా మగ్గిపోతుంది. కొన్ని స్టవ్స్ బై డిజైన్ మంట పెద్దదిగా ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం నీళ్లు పోసి మగ్గనివ్వండి. లేకపోతే దోసకాయ ఉడకకుండానే అడుగంటుతుంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ కూర ఉడకనివ్వండి. ఫైనల్గా దోసకాయ ఉడికిపోయాక ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి దించేయండి. దోసకాయ బర్మా కూర ఎంతో బ్యాలెన్స్డ్గా అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. దోసకాయలతో కందిపప్పు వేసి చేసే కూర, ఇంకా ఉల్లిపాయ టొమాటో వేసి చేసే కూర మరొకసారి చూద్దాము. ఈ కూరని తప్పకుండా ట్రై చేయండి. హ్యాపీ కుకింగ్. ఆముక్తమాల్యద కిచెన్లో రెసిపీస్ అన్నీ గ్రామ్స్లోనే ఇస్తాము. ఒక వంట చేసిన ప్రతిసారి ఒకేలా ఉండాలంటే ప్రెసిషన్ కుకింగ్ ఒక్కటే మార్గం. మీరు కూడా మా పద్ధతి ట్రై చేయండి. ఇంకెప్పుడు గ్లాసులు, చెంచాల జోలికి పోరు. రెసిపీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్కి మెనీ థ్యాంక్స్.